ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవి అప్పారావు రోడ్ ప్రసాదాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రియాంకకు న్యాయం చేయాలని కోరుతూ రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాదిత్య మాల్లో కొందరు అగంతకులు మద్యం సేవించి అక్కడి సిబ్బందితో గొడవపడి వెళ్లిన అనంతరం తమ వాహనంతో వెళ్తూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ ను ఢీకొట్టి ఆమె కింద పడినా ఆగకుండా ఆమెపై నుంచి కారుని నిర్లక్ష్యంగా నడిపి వెళ్లారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను తొలుత రాజమహేంద్రవరంలోని స్వతంత్ర ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు చెప్పారు. ప్రసాదిత్య మాల్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ వారిపై అత్యంత కఠినమైన కేసులు నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టి గరిష్ట శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల కార్యకలాపాలు, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు మరియు రోడ్లపై మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో కోరారు. ర్యాలీలో పాల్గొన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆమెకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆనాలంకపర రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుద్దించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు పానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికీ తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగిందని. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని
నాన్ చేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ప్రెస్ మీట్లో, అప్పుడు చెప్తాడు ఆడపిల్లల మీదకి ఎవరైనా వస్తే అలా తోలు తీసేస్తాను అలా అని. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయాడు, ఏంటి ఊగిపోయి చంపేస్తాను అంటే పొడి చేస్తాను అనేవాడు. ఏం పొడి చేశారు మీరు?